హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో సింధు నది యొక్క ఉపనదుల గురించి నేర్చుకుందాము. లాస్ట్ వీడియోస్లలో మనం ఆల్రెడీ గోదావరి నది, కృష్ణా నది యొక్క ఉపనదుల గురించి కోడ్స్ ద్వారా నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం ఈ వీడియోలో సింధు నది యొక్క ఉపనదులను గురించి కోడ్ ద్వారా నేర్చుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక సజెషన్ అండి. ఫస్ట్ మీరు ఏదైనా కోడింగ్ రూపంలో నేర్చుకోవాలన్నా, మీరు ఎలా గుర్తుంచుకోవాలన్నా ఫస్ట్ మీరు దాని యొక్క ఆ టాపిక్ యొక్క కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి పూర్తిగా. ఆ తర్వాత మీరు కోడింగ్ చూసినట్లయితే అందులో ఏదైనా మిస్ అయినా కూడా దాని పక్కన రాసుకొని మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చండి. ఎగ్జామ్లో మిస్ కాకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కోడ్ చూద్దామండి. ఇక్కడ కోడ్ వచ్చేసి సింధు నది ఉపనదుల గురించి కోడ్ వచ్చేసి జేసీ బ్రదర్స్ అని గుర్తుంచుకోండి. జేసీ బ్రదర్స్. ఇక్కడ బ్రదర్స్ని నేను బీఆర్ఎస్గా రాసుకున్నా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది కదండి, జేసీ బ్రదర్స్ అలా షాపింగ్ మాల్ అన్న గుర్తుంచుకోండి, లేకపోతే జేసీ బీఆర్ఎస్ అనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది కదా, అలా గుర్తుంచుకోండి. జేసీ బ్రదర్స్ అంటే ఇక్కడ షార్ట్ ఫామ్ బీఆర్ఎస్ అండి. ఓకేనా. ఇక్కడ ఒక్కొక్క లెటర్ వచ్చేసి మనకు ఒక్కొక్క సింధు నది యొక్క ఉపనది గురించి తెలియజేస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ లెటర్ తీసుకున్నానండి, జే అంటే ఇక్కడ జీలాం. జే అంటే ఇక్కడ జీలాం. నెక్స్ట్ సెకండ్ లెటర్ వచ్చేసి సి అంటే ఇక్కడ చీనాబ్. సి అంటే చీనాబ్. నెక్స్ట్ థర్డ్ లెటర్ వచ్చేసి బి అంటే ఇక్కడ బియాస్. బి అంటే బియాస్. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఆర్ అంటే ఇక్కడ రావి. ఆర్ అంటే రావి. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఎస్ అంటే ఇక్కడ సట్లెజ్. ఎస్ అంటే ఇక్కడ సట్లెజ్. ఓకేనా. మనకు సింధు నది యొక్క ఉపనదులు ఏంటండి? జీలాం, చీనాబ్, బియాస్, రావి, సట్లెజ్. ఈ విధంగా గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా ఉంటుందండి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో వరుస క్రమం అడిగినట్లయితే అన్నీ కూడా సేమే అండి, కాకపోతే ఇక్కడ ఒక రావి, బియాస్ రెండు అనేవి చేంజ్ అవుతాయండి. ఫస్ట్ మనకు జీలాం, నెక్స్ట్ చీనా, నెక్స్ట్ రావి, నెక్స్ట్ బియాస్, నెక్స్ట్ సట్లెజ్. ఇక్కడ ఓన్లీ రావి, బియాస్ రెండు ప్లేసెస్ చేంజ్ అయినాయండి. ఒకసారి ఈ వరుస క్రమం కూడా గుర్తుంచుకున్నట్లయితే ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా మీరు చేయగలుగుతారండి. ఒకసారి కోడ్ చూడండి, జేసీ బ్రదర్స్ లేకపోతే జేసీ బీఆర్ఎస్ అని అలా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.